తండ్రి యేసయ్యా ప్రభువా, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలయ్యా. ఆకాశాన్ని సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకుని నీ సృష్టిలో ఉన్న మా అందరినీ నీ కాపుదాల్లో నీ రక్షణలో భద్రపరిచి కాపాడి కనికరించి ఉన్నామయ్యా తండ్రి. అయా తండ్రి, సజీవులే కదయ్యా నిన్ను ఆరాధించి గణపరిచేది. మృతులు నిన్ను ఆరాధించలేరు, గణపరచలేరు కదయ్యా. అయా తండ్రి ప్రభువా, వాళ్ళు చెప్పబోయే వాక్యమాంశం ప్రభువా, అయా నిజమైన పశ్చాత్తాపానికి రుజువులు అన్న అంశం మీద వాక్యం చెప్పే బిడ్డ అందు నువ్వు తోడు. ఆ నోటిని నీ బోరగా వాడుకో ప్రభు. వాక్యం చెప్పుచుండగా వినగలగా, చెవి గ్రహంగా మనసు మా అందరికీ దయచి వాక్యం నీ వాక్యానుసారముగా మేము జీవించుకునేటట్టు దయచేయమయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను ఆశీర్వదించమయ్యా. రాలేచున్న బిడ్డల్ని తరపెట్టి నీ సన్నిధికి నడిపింపు దయచేయమయ్యా తండ్రి. అయా తండ్రి, ఎవరు నా శరీరం తిని నా రక్తం తాగుతారు నిత్యజీవము నాకు వారసులు అన్నావు కదయ్యా. అటు వారసత్వం మా అందరికీ దయచేయండి. అయా తండ్రి, భోజనాల కార్యక్రమం అంతట్లో కూడా నువ్వు తోడుగు కుటుంబాన్ని ఆశీర్వదించమయ్యా. వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టి ఉన్నారో అంతకంత ప్రతిఫలం దయచేయమయ్యా తండ్రి. అయా తరతరములకు యవ్యములకు మాకు నివాసస్థలము నీవై ఉన్నావు కదయ్యా. నువ్వు పేరు దేవుడు మాకు లేడు కదయ్యా తండ్రి. మరణములు కిటికీలెక్కుచున్నవన్నావయ్యా. ప్రతి ఇంటికి నీ రక్తంతో సిలువు గుర్తుండాలి. ఒక ప్రాణి నశింపవటం నీకు ఇష్టం లేదు. ఎంతో మంది నశింపవుతూ ఉన్నారు కదయ్యా. అది నీ సృష్టి కదయ్యా తండ్రి. అయా తండ్రి, ప్రభు అంటాం మేము ఎగ్రాలము కాదు. నా వచ్చి రాని ప్రార్థన ఆలకించమని, నా ప్రార్థనలో తప్పుకుంటే క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.